నువ్వు ఏమీ చేయలేవు అవని అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఆంజనేయుడు కూడా ఏమీ చేయలేడని రావణుడి సైన్యం అనుకుంది. కానీ లంకను తగలబెట్టలేదా ఆంజనేయుడు అని చెప్పి అవని మాయను అడుగుతూ ఉంటుంది. నీ పరిస్థితి కూడా అదే అని చెప్పి అవని అంటూ ఉంటే, సరే మండపంలో చూసుకుందాం అని చెప్పి మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు పెళ్లి మండపం దగ్గరికి అవని వస్తూ ఉంటుంది. ఇక పంతులు గారు మండపంలో కావలసినవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు పల్లెటూరి ప్రజలంతా కూడా మండపం చుట్టూ అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చూస్తే మండపం దగ్గర ఒక్కరు కూడా లేరు. వీళ్ళంతా అసలు ఎక్కడికి వెళ్ళారు? వేదవతి గారింట్లో కార్యక్రమం అంటే ఇలా ఎప్పుడూ కూడా జరగలేదు అని చెప్పి పంతులు గారు మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక అవని మండపం దగ్గరకు వచ్చేసరికి మండపం దగ్గర ఎవరు ఉండరు. ఇక అవని ఒక కుర్చీ తీసుకొని మండపానికి ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటుంది. ఇంకా అప్పుడే పంతులు గారు, అమ్మ అవని, ఏంటి అసలు పల్లెటూరి వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఇప్పటి వరకు ఇక్కడిక్కడే తిరిగారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. రావాల్సిన సమయానికి అందరూ వస్తారు, జరగాల్సిన సమయానికి అన్నీ జరుగుతాయిలేండి పంతులు గారు అని చెప్పి అవని అంటుంది. ఇక అప్పుడే పంతులు గారు, అమ్మ ముహూర్తానికి సమయం అవుతుంది, అమ్మాయిని అబ్బాయిని పిలిపించండి అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడే ప్రసాదరావు పెద్దిరాజు ఇద్దరు కూడా బయటికి వస్తారు. మండపంలో పల్లెటూరి ప్రజలు కనిపించకపోవడంతో షాక్ అవుతారు. ఇదేంటి ఒక్కరు కూడా మండపంలో లేరు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఇక ప్రసాదరావు అవనిని చూసి, అమ్మ అవని, నువ్వు మా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవని ఏం మాట్లాడదు. అమ్మ అవని, నీ నిజాయితీ ఏంటో మాకు బాగా తెలుసు. అమ్మవారి ఆభరణాలు తీసుకొచ్చానని చెప్పావు. ఆభరణాలు సడన్గా దొంగతనానికి గురయ్యాయని చెప్తున్నావు. ఎందుకో మాకు అది అబద్ధం అనిపిస్తుందమ్మా. ఎందుకంటే నువ్వు ఆభరణాల విషయంలో అంత అజాగ్రత్తగా ఉండవని నాకు తెలుసు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. అన్నయ్య, మావయ్య, మీరు ఈ విషయాల గురించి వదిలేసేయండి. ముందు వధువరులనంట పిలిపించండి, ముహూర్తానికి సమయం అవుతుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అమ్మ అవని, నువ్వు మరొక్కసారి ఆలోచించు అని చెప్పి ప్రసాదరావు పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. మీరు వధువరులను పిలిచేలా లేరు, నేను పిలుస్తాను అని చెప్పి అవని, అత్తయ్య వధూవరులను రమ్మని పంతులు గారు చెప్తున్నారు అని చెప్పి అవని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పల్లెటూరి ప్రజలంతా కూడా అక్షయ్ కోసం పల్లెటూరు అంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఒకరికొకరు కలుసుకొని అక్షయమ్మ ఎక్కడా కనిపించలేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అందరూ కలిసి అన్ని ఇల్లు వెతకటం పూర్తయింది, అక్షయమ్మ కనిపించలేదు, ఒక చలపతి గారి ఇల్లు మాత్రమే మిగిలిపోయింది, పదండి వెళ్ళి చలపతి గారి ఇల్లు వెతుకుదాం అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా కలిసి చలపతి ఇంటి దగ్గరకు వెళ్ళి, చలపతి గారు డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎంతసేపటికి డోర్ ఓపెన్ చేయకపోవడంతో చలపతి గారి ఇంట్లోనే అక్షయమ్మ ఉండుంటుంది అని పల్లెటూరి ప్రజలంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక డోర్ కొడుతూ ఉంటే సామి, ఎవరు ఇంతలా డోర్ కొడుతున్నారు అని చెప్పి కిటికీ దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటాడు. పల్లెటూరి ప్రజలను చూసి, ఇదంతా కూడా అవని స్కెచ్ అయి ఉంటుందా, అందుకే ఇంతమంది ఇక్కడికి వచ్చారా అని చెప్పి సామి మనసులో అనుకుంటూ ఉంటాడు. అక్కడ మాయ ఏం చేస్తుంది అని చెప్పి సామి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అక్షయ్ దగ్గరికి కత్తి తీసుకొని సామి వెళ్ళి, ఏయ్ అక్షయ, ఇదంతా మీ అమ్మ ప్లానేనని నాకు అర్థమైంది. నువ్వు ప్రమాదంలో ఉన్నావని తెలిసి కూడా మీ అమ్మ ఇలాంటి పని చేసింది. మీ అమ్మకు నిన్ను చంపి బహుమతి ఇస్తాను అని చెప్పి సామి కత్తి తీసుకొని అక్షయ్ను పొడవబోతూ ఉండగా పల్లెటూరి ప్రజలంతా కూడా డోరుని పగలగొట్టి లోపలికి వస్తారు. సామి చేతిలో ఉన్న కత్తి సామి అక్షయ్ను చంపటం ఇదంతా కూడా పల్లెటూరి ప్రజలు చూసి పల్లెటూరి ప్రజలంతా కలిసి సామిని చుట్టుముట్టి కొడుతూ ఉంటారు. ఇక దాంతో సామి భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. పట్టుకొని వాడు పారిపోతున్నాడు అని చెప్పి పల్లెటూరి ప్రజలు సామి వెనుక పడుతూ ఉంటారు. ఇక మరోవైపు కొంతమంది ఆడవాళ్ళు అక్షయ్ దగ్గరకు వచ్చి, అక్షయమ్మ నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. నాకు ఏం కాలేదు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. పదండి అక్షయమ్మను తీసుకొని అవని అమ్మ దగ్గరకు వెళ్దాం అని పల్లెటూరి ప్రజలంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు వేదవతి శ్రీకర్ని మాయను తీసుకొని మండపం దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక కృష్ణబాబు, నిహారిక మండపం దగ్గర ఎవరూ కనిపించకపోవడంతో, ఏంటి ఇదంతా, ఇప్పటి వరకు మండపం అంతా కూడా కోలాహలంగా కనిపించింది, ఇక్కడ ఎవరూ కనిపించట్లేదేంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఏయ్ అవని, మండపంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు మండపం నుంచి పల్లెటూరి వాళ్ళను పంపించేశావు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. వేదవతి గారు, అవనమ్మ వచ్చేసరికి మండపంలో ఎవరూ లేరు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇది కళ్ళకు కనిపించకుండా ఇలాంటి పనులే చేస్తుంది, మీకు తెలియదులేండి పంతులు గారు. ఏయ్ అవని, పల్లెటూరి ప్రజలు మండపంలో లేకపోతే పెళ్లి ఆగిపోతుంది అనుకుంటున్నావేమో, పెళ్లి జరగటానికి వధువరులు ఉంటే సరిపోతుంది, పెళ్లి జరిగి తీరుతుంది, నువ్వు పెళ్లిని ఎట్టి పరిస్థితిలో ఆపలేవు అని చెప్పి వేదవతి అవనితో చెప్తూ ఉంటుంది.
ఏయ్ నంగనాచి, అసలు పల్లెటూరు ప్రజల్ని ఎక్కడికి పంపించావే? ఇంకా నీ స్కెచ్ అంటే ఇంకా పెళ్లి ఆపగలనన్న నమ్మకం నీకు ఉందా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. ఇక అవని మాత్రం ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్, అవని, నిన్ను చూడగానే పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నీ మెడలో తాళి కట్టగానే నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నానని తెగ సంబరపడిపోయాను. కానీ మన ఇద్దరి జీవితం గొడవలతో ఇలా అవుతుందని అసలు అనుకోలేదు. ఇక మీదట నా జీవితం ఎలా కొనసాగుతుందో నాకు ఏమీ అర్థం కావట్లేదు అని శ్రీకర్ అంటూ ఉంటే, హలో మాస్టరు, ఏంటి ఇప్పుడు అవనిపై ఉన్న ప్రేమను చెప్పడం అవసరమా? ఈ రోజు నుంచి అవని చాప్టర్ నీ లైఫ్లో క్లోజ్. ఇక నుంచి మాయ చాప్టర్ నీ లైఫ్లోకి రాబోతుంది అని చెప్పి కృష్ణబాబు, నిహారిక శ్రీకర్ని అంటూ ఉంటారు. అవని, ఇక నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా కూడా ఈ పెళ్లి ఆగదు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అమ్మ, ముహూర్తానికి సమయం అవుతుంది, వధువరులను తీసుకురండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక మాయా, శ్రీకర్ ఎవరు ఉన్నా లేకపోయినా మీ ఇద్దరి పెళ్లి జరిపించి తీరుతాను, పదండి మండపం మీదకి, ముహూర్తానికి సమయం అయిపోతుందని పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్పి వేదవతి మాయా శ్రీకర్ని తీసుకెళ్లి మండపంలో కూర్చోబెడుతుంది. ఇక మరోవైపు అవని కాలు మీద కాలు వేసుకొని మండపానికి ఎదురుగా కూర్చొని, నా కూతురు నా దగ్గరకు రావాలి, వసే మాయా నీ సంగతి చెప్తాను అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పల్లెటూరి ప్రజలంతా అక్షయ్ను పట్టుకొని, అమ్మా అక్షయ, నిన్ను అవనమ్మ దగ్గరకు తీసుకెళ్తాము అని చెప్పి అంటూ ఉంటారు. ముందు అవనమ్మకు అక్షయమ్మ సేఫ్గా ఉందని ఫోన్ చేసి చెప్దాము, కాస్త కుదుట పడతారు అవనమ్మ అని చెప్పి పల్లెటూరి ప్రజల్లో ఒకరు అంటూ ఉంటారు. ఇక పల్లెటూరి ప్రజల్లో ఒకరు అవనికి ఫోన్ చేస్తారు. అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటే పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే, అమ్మా నేనమ్మా లక్ష్మిని మాట్లాడుతున్నాను పల్లెటూరు నుంచి అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటారు. చెప్పండి లక్ష్మి గారు, నా కూతురు అక్షయ సేఫ్గా ఉందా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఆ దుర్మార్గుడి నుంచి అక్షయమ్మను కాపాడామమ్మా, అక్షయమ్మ ఇప్పుడు మా దగ్గరే ఉంది, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి పల్లెటూరి ప్రజలు అవనికి చెప్తూ ఉంటారు. ఏది అక్షయ్కి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళు అక్షయ్కు ఫోన్ ఇవ్వగానే అమ్మా అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది. అక్షయ నీకేం కాలేదు కదమ్మా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. నాకు ఏం కాలేదమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. అమ్మా, అమ్మవారి ఆభరణాలు ఎవరో ఎత్తుకుపోయారంట కదమ్మా, మనం ఇంత కష్టపడి ప్రయత్నించిన ఫలితానికి వృధా అయిపోయినట్టేనా అమ్మా? అసలు అయినా నువ్వు అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావమ్మా అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది. పెళ్ళి మొదలైపోయిందమ్మా అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది. మొదలైందమ్మా అని చెప్పి అవని అంటుంది. మరి పెళ్ళిని ఎలా ఆపుతావమ్మా అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటే, అన్నీ నేను చూసుకుంటాను, నేను ఫోన్ చేసినప్పుడు మీరు ఇక్కడికి రండి అని చెప్పి అవని చెప్తూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి అక్షయ్ ఫోన్ కట్ చేస్తుంది. పద అక్షయమ్మ, నిన్ను మండపం దగ్గరకు తీసుకెళ్తాము అని పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటే, అమ్మ ఫోన్ చేసిన తర్వాత అక్కడికి రమ్మని చెప్పింది అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. సరే పద అయితే మండపానికి దగ్గరలో ఉందాం మనం అని చెప్పి పల్లెటూరి ప్రజలంతా కూడా అక్షయ్ను తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక అవని ఫోన్ మాట్లాడుతూ ఉంటే మాయ దూరం నుంచి ఇదంతా చూసి, ఆ అవని అసలు ఈ సమయంలో ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది, అయినా నేను కంగారు పడాల్సిన అవసరం లేదు, స్వామి దగ్గర ఆ అక్షయ్ ఉన్నంతసేపు ఆ అవని ఏమీ చేయలేవదు అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. పంతులు గారు, మంత్రాలు చదివింది చాలే, ఇక మాంగళ్యధారణ చేపించండి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఒరే కృష్ణ, కంగారు పడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదురా, అన్నీ సమయానికి జరిగితే అంతే చాలు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అవని బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంది, అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అని చెప్పి మాయ ఆలోచిస్తూ ఉంటుంది. ఏమ్మా మాయా, ఏంటి మీ అమ్మ నాన్న ముహూర్త సమయానికి వస్తారన్నావు, రాలేదేంటి అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు. ఇక మాయ టెన్షన్ పడుతూ ఉంటుంది. అవునమ్మా నిజమే, మీ పేరెంట్స్ రాలేదేంటి అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. వాళ్ళకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా, వాళ్ళు వచ్చే పరిస్థితిలో లేరు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా మేడం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. పెళ్ళి ఎలాగో ముహూర్త సమయానికి అయిపోతే ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం మేమే తీసుకుంటాము అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఏమంటారు మీరు అత్తయ్య అని చెప్పి మాయ వేదవతిని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టు, ముహూర్తం దాటిపోతే మళ్ళీ ముహూర్తం ఎప్పుడు ఉంటుందో తెలీదు, పెళ్ళి ముహూర్త సమయానికి జరిగిపోతే బాగుంటుంది అని చెప్పి వేదవతి మాయతో చెప్తూ ఉంటుంది. ఇక అవని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటే వేదవతి అవనిని చూసి, ఏయ్ అవని, ముహూర్త సమయం ఆసన్నమవుతుంది, నీ మెడలో ఉన్న తాళిని తీసివ్వు, మన ఛాలెంజ్ ప్రకారం నువ్వు మెడలో తాళిని తీస్తే శ్రీకర్ మాయ మెడలో తాళిని కడతాడు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక పంతులు గారు శ్రీకర్కి మంగళసూత్రం ఇస్తూ ఉంటాడు. ఏయ్ అవని, మంగళసూత్రం తీయి, నువ్వు అసలే మాట మీద నిలబడతావు కదా అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అవని తన తాళిని తీసి చేతిలో పట్టుకొని తాళి వైపు చూస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు చాలా ప్రేమగా చూసుకుంది చాలే, కానీ ఇక మెడలో ఉన్న తాళిని తీయి అవని అని చెప్పి వసంత, నిహారిక చెప్తూ ఉంటారు.
ఏయ్ అవని, చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నువ్వు చేసిన శబదం ప్రకారం నీ మెడలో తాళిని తీయాలి. అత్త మీద కోడల్ని అవుదామనుకున్నావు కదా, అత్తతో సవాల్ చేశావు కదా, గెలుపు ఎవరిదో చూద్దాము, నీ మెడలో ఉన్న తాళిని తీయి అని చెప్పి వేదవతి అవనిని అడుగుతూ ఉంటుంది. ఇక అవని తన తాళిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఒరే శ్రీకర్, కనీసం నువ్వైనా చెప్పరా అవనికి, నువ్వు చెప్తేనైనా వింటుంది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. అవని, మన ఇద్దరి పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నోసార్లు గొడవలు వచ్చాయి, ఎన్నోసార్లు సమస్యలు వచ్చాయి, ఎన్నోసార్లు నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళావు. ఈసారి మాత్రం నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నిన్ను మళ్ళీ తిరిగి నా ఇంట్లోకి తీసుకొచ్చుకోవడం కోసం నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను. ఏ అవకాశం కూడా నువ్వు ఉపయోగించుకోలేదు. ఇక ఇప్పుడు నువ్వు ఏం చేసినా కూడా ఉపయోగం లేదు అవని, నేను నీకు శాశ్వతంగా దూరం అయిపోబోతున్నాను అని చెప్పి శ్రీకర్ తన చేతిలో ఉన్న తాళిని చూసుకుంటూ అవని వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.